హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏమిటంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం యొక్క అసైన్మెంట్స్, అంటే రేపు రాయబోయేటటువంటి ఈ రెండు ఎగ్జామినేషన్స్ అండ్ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్కు ఫిబ్రవరి మార్చ్ 2024లో కండక్ట్ చేయబోతున్నారు. ఆ అసైన్మెంట్స్ పేపర్స్ని ఎక్కడికి పంపాలి, ఈ రెండు వాళ్ళు ఎక్కడికి పంపాలి, సెమిస్టర్ వాళ్ళు ఎక్కడ పంపాలి, ఏ అడ్రస్కి పంపాలి అనేటటువంటి పూర్తి వివరం నేను ఈ వీడియోలో అయితే మీకు అందించబోతున్నాను. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ దూరవిద్యా కేంద్రం నుంచి అయితే అందిస్తాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, మరి రివైజ్డ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మరి ఇలాంటివి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, మనకి ఇక్కడ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం వారు అయితే ఒక సర్క్యులర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. మరి ఆ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే all the year-end supplementary first, second, third year candidates are informed to write the assignments as per the upload in the schedule during the March 2023 under the following. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, ఈ సర్క్యులర్లో ఎవరైతే ఈ రెండు ఎగ్జామినేషన్స్ సప్లిమెంటరీ రాస్తున్నారో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ వారు అందరూ కూడా వీటికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దానిని మీరు డౌన్లోడ్ చేసేసుకొని పరీక్షలు అయితే రాయవలసి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ లింక్ ఇక్కడ ఇచ్చారు. anucde.info/f2023 assign.asp అని మీరు పైన వెబ్సైట్ బార్లో కొట్టేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్స్ అన్నీ వస్తాయి. మరి ఫర్దర్ ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ either submit the assignments in person at coordinator exam office CDE or send through required post on or before 31/3/2024 to the following address. ఎవరైతే ఈ అసైన్మెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మిగిలిపోయినటువంటి అసైన్మెంట్ పేపర్స్ను మీరు రాసి అసైన్మెంట్స్ ఎలా రాయాలి ఏంటనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో కూడా చూడండి. నేను మీకు కింద డిస్క్రిప్షన్లోను తర్వాత పక్కనే కూడా ఐకార్డ్లో కూడా ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసుకొని అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకోండి. తర్వాత వచ్చేపటికి ఈ యొక్క రాసినటువంటి అసైన్మెంట్స్ 31/3/2024 కల్లా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చేపటికి ఇది ఓన్లీ మీ స్టడీ సెంటర్స్లో సబ్మిట్ చేయకూడదు. ఈ రెండు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ వాళ్ళైనా, సెకండ్ వాళ్ళైనా, థర్డ్ వాళ్ళైనా కంపల్సరీగా యూనివర్సిటీలోనే సబ్మిట్ చేయాలి. మీరు పర్సనల్గా వచ్చి సబ్మిట్ చేయొచ్చు, లేదంటే ఈ అడ్రస్కి మీరు పంపించవచ్చు అనమాట. సో ఈ అడ్రస్ ఏంటంటే టు ది కోఆర్డినేటర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్ 522510 అనేటటువంటి అడ్రస్కు మీరు పంపించవలసి ఉంటుంది. మీరు పంపించినటువంటిది అసైన్మెంట్స్ ఎప్పుడైతే పంపిస్తారో మీరు పంపించినటువంటి రిజిస్టర్ పోస్ట్ స్లిప్ మీ దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు రాసినటువంటి పేపర్ని జిరాక్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది అనేది నేను ఇచ్చేటటువంటి సలహా. మీరు అలా ఫాలో అయ్యి యూనివర్సిటీకి అయితే ఈ విధంగా అసైన్మెంట్స్ అనేది పంపించండి. ఓన్లీ ఫర్ అసైన్మెంట్స్ ఈ రెండు సప్లిమెంటరీ వాళ్ళ వరకు. సెమిస్టర్ పరీక్షలు రాసేటటువంటి వారు అందరూ కూడా మీ యొక్క స్టడీ సెంటర్లోనే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు క్లియర్గా గమనించండి. సెమిస్టర్ సిస్టమ్ వల్ల అయితే మీ యొక్క స్టడీ సెంటర్స్లో సబ్మిట్ చేయాలి. ఈ రెండు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే యూనివర్సిటీకి డైరెక్ట్గా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించాలి. ఓకే, సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ హాయ్ చేసి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ ఈ రోజు మనం కాళహస్తి ఎంతో ట్రైనర్. ఇంపార్టెంట్ అయినటువంటి